స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఏంటంటే బిగ్ బాస్ లో కూడా మిమ్మల్ని తీసుకెళ్లాలని అడుగుతున్నారండి మా వాళ్ళు, చాలా మంది మీ ఫ్యాన్స్ వాళ్ళు ఉన్నారు. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. మీ మీ అభిమానులు ఏమంటే నా దగ్గరకు వచ్చారు మాట ఇంటర్వ్యూ. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఇంటర్వ్యూ చేస్తుంటాను. మా మేడం గారిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏదో ఉందట, దాంట్లో ఆయన లాక్కెళ్దామా అని అన్నారు. ముందు ఆవిడకి ఇంట్రెస్ట్ ఉందో లేదో కనుక్కుంటారు బాబు అని మీకు అందుకే ఇంటర్వ్యూ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉందా మేడం బిగ్ బాస్? నాకు ఇంట్రెస్ట్ ఉందండి, నాకు ఇంట్రెస్ట్. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుంది. మా దువ్వాడ శ్రీనివాస్ రాజు అని మీరు రాజా అని పిలుస్తారు అనుకుంటా. రాజా ఎందుకురా నీకు? రాజా నేను రాజా అనే పిలుస్తానండి. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఆయనేమో రాజు అని పిలుస్తారు మిమ్మల్ని. అవును. నిజంగా అండి? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. అంశం మీద ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు విన్నా, అంతా విన్నా, నువ్వేమన్నావో నేను విన్నా, మన పెద్దలు విన్నా. ఏ రకంగా ఒక సెంటిమెంట్ గా తీసుకున్నారు అనేటువంటిది మనందరం చూసాం. ఇదే క్రియేట్ చేస్తే ఏ నలిసిపోయాడేంటి సార్? మీరు ఎక్స్పెక్ట్ చేసింది వేరు, అక్కడ జరిగింది వేరు. ఇదేదో ఒక నియోజకవర్గానికో ఒక ప్రాంతానికో ఒక జిల్లాకో సంబంధించినటువంటి సమస్య కాదు. ఇప్పుడే మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడే పెద్దలు బొత్స సత్యనారాయణ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఏంటి బాబు అన్న ఇంకోసారి? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏ పునాదుల మీద వచ్చిందో, ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ఏ పునాదుల మీద ఈ ప్రాంతానికి ఈరోజు విశాఖపట్నం అంటే ఉక్కు నగరంగా పేరుగాంచిందో మనందరం కూడా చూసాం. దానికి ఎంతమంది బలిదానం జరిగిందో, ఎన్ని పోరాటాలు జరిగినాయో, ఎన్ని సంవత్సరాలు దశాబ్దం పాటు ఏ రకంగా పోరాటం జరిగిందో, అప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఏ రకంగా మెడలు వంచి వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు. కెలుక్కుంటే వచ్చేదాన్నే అప్పటికే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి నాయకురాలుగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ మెడలు వంచి బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ ఈ రోజు ఈ కష్టాల్లో ఉంది. డబ్బా రైళ్లు అనుకుంటే మనకన్నా డబ్బా రైళ్ళు ఇల్లు అనేటువంటి పరిస్థితుల దగ్గర నుంచి ఈరోజు ఒక గొప్ప అవకాశం. గతంలో మేము 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు లోపలేం లేదు, డొల్లా. ఏ రోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో ఆ రోజు నుంచి దానికి వ్యతిరేకంగా పోరాటంలో, ఎందుకు డిస్టర్బ్ చేస్తా? అది ప్రత్యక్షంగా కానివ్వండి పరోక్షంగా కానివ్వండి, ఉన్నటువంటి కార్మిక సంఘాలకి, పోరాటం చేస్తున్నటువంటి పోరాట సంఘాలకి, కామెడీ చేస్తున్నావా? పోరాట కమిటీకి అన్ని విధాలుగా సహకరించినటువంటి సందర్భాలు మీ అందరికీ తెలుసు. నాకు తెలీదమ్మా. ప్రజల సమక్షంలో అనేక వేదికల మీద కూడా నేరుగా ఆ రోజు గాని ఈ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని, అరే నీకు నా పేరు పలకటం రాకపోతే అన్నా అని పిలువు, నా పేరును మాత్రం. రాష్ట్ర ప్రజల పక్షాన దీన్ని ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పినటువంటి సందర్భాలు ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. నాకు చూడండి, ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాలు కూడా మీ అందరికీ ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. పాలించడం అనేది ఎప్పుడన్నా వినే ఉంటారు గాని చూసుండరు బహుశా. ఎందుకు? ఈరోజు యాంకర్ శ్యామల ప్రెస్ మీట్ చూస్తే నాకు అదే గుర్తొచ్చిందనమాట. ఏదో తప్పైపోయింది అంతే. ఒక్క ప్రశ్న అడుగుతున్నా శ్యామల నిన్ను. 2004లో అప్పుల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి 2009లో వచ్చేసరికి 87 కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్ ఎలా పే చేశారు? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.